మంచిగుంది అదే డ్రెస్. ఏడుకోతున్నావు అద్య? దెబ్బ తాకింది కదా, ఇప్పుడు మేము పేషెంట్ అయినాం అన్నట్టు. పడ్డదేమో కింద, స్కూల్ కూడా పడ్డదేమో. అంటే రెడీ అయింది. స్కూల్కి పోతుందా ఆద్య? ఆద్య పిచ్చిపోకు. స్కూల్ బండి మీద రెండు చాక్లెట్లు, రెండు లాలీపాప్లా అంతేనా? ఇంకేం వద్దాయి ఇక. ఇంకొక 4-5 రోజులు అయితే ఆమెనే పోతుంది. అదే వెరీ గుడ్. అయితే బొట్టు బొట్టు తెచ్చుకోపో. ఆ రెండో చూడుపు. గడ్రా బొట్టు మంచుకున్నాయి రో. ఏమో స్కూల్కి పోతే మేకప్, పువ్వులు, ఇంకేమైనా ఉన్నాయి ఆద్య? సాయంత్రం దాకా పోయి చూపిస్తా ఆద్యకు. ఎందుకు నీయేనా బ్యాగ్? అదే అక్క బ్యాగ్ మంచిగా ఉంది కదరా నీది. బువ్వ తిన్నాక బువ్వ తిని బ్యాగ్ ఇచ్చుకుంటే నేను దించొస్తా సరేనా? సరే అమ్మనే వస్తుంది. అందరం పోదాం, అందరం పోదాం. సరే అమ్మనే వస్తుంది. ఎవరి బర్త్డే కావాలి ఇంకా మీకు? ఆద్యకు పెద్ద కేక్ తెస్తాం. ఆద్యకు దీక్షితానికి మొగులంత కేక్ తెస్తాం. అబ్బో దీక్షిత మొగులంత కేకు, ఆద్యకేమో ఇల్లంత కేక్ తెస్తాం. ఆనందం మేము లోపలికి నన్నుకు వస్తుంది కానీ మేము ఆపుకుంటున్నాం. చిన్న దెబ్బ తిన్నా స్కూల్ టైం దీక్షితేనా? ఏమైంది దీక్ష? ఎందుకు దాంట్లో అట్ట బెల్ట్ తోడు తండలుగా ఉన్నా డాడీ? అదే అదే వెరీ గుడ్. ఇది ఒక్కడే పెట్టుకుంటే మనం నీకు చాక్లెట్ కానీ ఇస్తా. చాక్లెట్ వద్దా? పుచ్చికాయ కావాలా? నీకేం కావాలి? జార్బాడు పోదాం రేపు మరి. దో ఏడుస్తావా స్కూల్లో? ఎప్పుడు ఏడిచినావు? అమ్మ కనిపిస్తే ఏడిచినావా? కనిపిలోనే ఏడిచినావా? ఏం బుక్క పెట్టద్ది, అదొక్కటి పెట్టుకుని వాడరా. వద్దు తీ పెట్టుకోది. వెరీ గుడ్ ఆద్య. అయిపోయింది అంతే. కృష్ణ ఆద్య వెరీ గుడ్. దీక్ష గారు సపోర్ట్ చేస్తాడు. దీక్షిత్ కూడా వెరీ గుడ్. ఏమైంది? ఇది నీయేనా బ్యాగ్? ఇక చోటా భీమునా నీ బ్యాగ్? ఇప్పటి నుంచి బరువు కాదా? ఇప్పుడే వేస్తే పట్టు. టైం నో 8 minutes 9:10 అవుతుంది. లేట్ దీక్షిత్ గాడు అయిపోయింది. అదే రెడీ. దీక్షిత్ అదే లేట్.
మా దీక్షితాడు కూడా రెడీ అయిపోయింది జెట్ స్పీడ్లా రవ్వా జెట్ స్పీడా దీక్షిత్ కానీ పోదా బాయ్గా బాయ్ మీ అమ్మతో సంబంధం లేదు ఇక మనకి బాయ్ ఏడవద్దు కూడా మంచిగా అనుకుంటున్నా ఇలా ముచ్చట ఏంటంటే ఇక చాలా రోజుల తర్వాత బాగా ఇక్కడికి వచ్చినాం అన్నట్టు నాటేస్తామని చెప్పినాం కదా ఇంకొక పొలము ఒక పొలం అక్కడ ఉండదు ఇంకొక పొలము ఇక్కడ కనిపిస్తుంది చూసినా చూపిస్తాం ఉందిగా ఇక్కడ పొలం అక్కడ అక్కడ వరకు అక్కడ అనిపిస్తుంది అక్కడ చెట్లు అనిపిస్తున్నాయి అక్కడ వరకు మనదే అన్నట్టు ఎట్లుందో వాతావరణం చాలా రోజులు అయింది రాక చూద్దామని వచ్చినాము వచ్చేవరకు అన్న ఒక మాట అయితే దునిపించిండు ఈసారి నాటేసుకుంటామని ఫస్ట్ వాళ్ళకి తెలియదు అన్నట్టు అసలు యాక్చువల్లీ నాన్న చెప్పాను నాన్న చెప్పాలంటే చెప్పలేనట్టుండు ఇక చూద్దాం మరి ఎట్లుందో ఎన్విరాన్మెంట్ అని వచ్చే వరకు బయటకు వచ్చే వరకు ట్విస్ట్ ఏమో వచ్చిందంట మోటార్ కలిపిందని చెప్పారు నాకు హైలైట్ ఎందుకంటే ఎన్ని రోజులు రాలే నాకు అవసరం లేదు కాబట్టి రాలేదు ఇగో చూపిస్తాను మోటార్ ఇదే మోటార్ కాలిపోయిందని చెప్పి మోటార్ కూడా వీక్పించారు మోటార్ వీక్పించి నాకు ఫోన్ చేసిండు నాన్న ఒక్క మొత్తం మనకు బోర్ పాయింట్ వచ్చేసి మనది 350 గజాలు ఫీట్లు 350 ఫీట్లు ఉంటుంది ఇక నాన్న బాయికాడికి రాగానే ఫోన్ చేసి నాకు మోటార్ కాలిపోయిందని అని చెప్పి నేను షాక్ అరే మునడాగా బాగుండే కదా అంటే నా అదృష్టమా లేక తెలియదు కానీ నేను ఈ పొలం కాడికి వచ్చేది ఎప్పుడైతే వర్క్ చేసుకున్నాం అనుకుంటామో మా అంతలో నేను అప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అంటే ఇక మోటార్ కాలిపోవడం షాటర్ కాలిపోవడం అనేది ఒక కంటెంట్ క్రియేట్ అవుతుంది అది నిజమా ఇక అబద్ధమా ఇక దేవునికి ఎరక ఇక మోటార్ అయితే కాలిపోయింది మోటార్ వేయించుకోవాలి మోటార్ వేయించుకొచ్చినాక ఇక్కడ వేయాలన్నట్టు ఇక నారు వేరే పొలం కాడ వచ్చిన అది చూపించినాక మొన్న ఆడెట్లుందో కాలువలో వెళ్ళి ఉండదు ఇంకా మా దగ్గర అంతా ఆ కాలువ కాడ పంచాయతీ ఈడ ఈ పంచాయతీ మంచి బతుకుదాం రా నాయన జర చేసుకొని బతుకుతాం రా నాయన అంటే ఎప్పుడైతే చూసినా ఇదే ఎప్పుడు ఏదో రకంగా అడ్డక్కులు అన్నట్టు ఇక ఈ పందెట్లు ఏం చేసినట్టు ఇక అన్నయ్య గోకరికాయ పెట్టుకున్నట్టుండు ఇక చిక్కుడు చెట్లు ఈ అంతే గోకరికాయ చెట్లు అన్నట్టు ఇక్కడ వరకు పందెం మొత్తం గోకరికాయ పెట్టిండు స్టార్ట్ అవుతుంది ఇక పూత పట్టింది చూసారా పూత పట్టింది ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకొక 5 to 10 డేస్లో స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఇక కాయదెంపుడు అన్నట్టు ఈ మోటార్ అయితే వేయించుకురామని చెప్పినా మరి ఏం చేస్తారో లాస్ట్కి చెప్పలేదు చెప్పిన నాన్న వాళ్ళకైతే ఇక్కడ అక్కడ కనిపిస్తుంది అక్కడ చెట్టు దాకా మనది పొలం ఈ పాలి హౌస్ కూడా మనదే అన్నట్టు పైన చూపించినాయి 2 మడ్లు ఇది ఇంకొక మడి అన్నట్టు ఇక్కడ వరకు చెట్లు కనిపిస్తున్నాయి కదా చెట్లు కనిపించేంత వరకు ఇది మనదే అన్నట్టు ఇంకో పొలం అని చెప్పి నారు వేసిన పొలం చెప్పినాం కదా ఇగో నారు వేసినాం నారు కొంచెం పచ్చగా అయింది చూడండి అంతా అంటే ఇది మొత్తం అంటే ఊరు మాకు కూడా కాదు మా పెద్దన్న వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అన్నట్టు ఈసారి మేము నెక్స్ట్ ఇయర్ అన్న వాళ్ళు చేసుకోరు అన్నట్టుగా అట్లా డిసైడ్ చేసుకుని వేస్తున్నాం అన్నట్టు ఇక ఊకే ఈ గొడవలు పంచాయతీలు ఎందుకు మరి ఒకసారి వాళ్ళు ఒకసారి మనం వేసుకున్నాం అనుకో సరిపోయిన వడ్లని వస్తాయి కదా అట్లా అన్నట్టు వడ్లు వస్తాయి బియ్యం వస్తాయి అట్లా అన్నట్టు